వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిగా అనుమానిస్తున్న సురేష్ అనే వ్యక్తి కాల్ డేటాలో పోలీసులకు సంచలన ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. సురేష్ 42 సార్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సురేష్ కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి యత్నం కేసులో పోలీసులు విచారణని వేగవంతం చేశారు. నిన్న నుంచి కూడా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ఈ దాడికి పాల్పడినటువంటి ప్రధాన నిందితుడు సురేష్ ఏదైనా కుట్రలో భాగంగా కలెక్టర్ ఇక్కడ తీసుకొచ్చి ఈ దాడి చేయించారనే దాంట్లో కూడా పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు పోలీసులకు కొంత కీలక ఇన్ఫర్మేషన్ లభించినట్టుగా తెలుస్తుంది. ఇదే సురేష్ అనే నిందితుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో 42 సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు, ఆ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఇతను 42 సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు సురేష్ కి సంబంధించినటువంటి కాల్ డేటా అంతా కూడా బయటికి తీసినటువంటి పోలీసులు. దీంతో ఖచ్చితంగా రాజకీయ నాయకుల యొక్క హస్తం ఉందనేది కూడా నిన్న నుంచి కూడా తీవ్ర ప్రచారంగా మారింది. సురేష్ ఒక పార్టీకి చెందినటువంటి కార్యకర్త. ఆ గ్రామంలో కానీ ఆ కాన్స్టిట్యూన్సీలో కానీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ కార్యక్రమం చెప్పిన సురేష్ ముందు నుంచి యాక్టివ్ గా ఉంటూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఆ సురేష్ నిన్న జిల్లా కలెక్టర్ లగచర్ల గ్రామానికి తీసుకొచ్చి రైతులతో మాట్లాడాలంటే కూడా సలహాలు ఇవ్వడము, ఆ సలహాల మేరకే కలెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం కూడా అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడేటువంటి క్రమంలోనే రైతులంతా కూడా అధికారుల పైన తిరగబడి దాడి చేసినటువంటి ఘటన నిన్న అందరూ. ఈ ఘటన తర్వాత మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ నిన్న అక్కడికి చేరుకొని దాడి వెనుక ఏ స్థాయి వ్యక్తులున్నా, ఏ పార్టీ నాయకులున్నా ఒక ప్రభుత్వ అధికారులు ఇంత దారుణంగా దాడి చేయడం ఇదే మొదటిసారి. ప్రభుత్వ అధికారులు ఫీల్డ్కి వెళ్లాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకున్నాము. ఇంటర్నల్ గా ఏం జరిగిందో ఆ వివరాలను కూడా బయటకు తీస్తామన్నది కూడా నిన్న మల్టీజోన్ ఐజీ ఆ ప్రకటన రిలీజ్ చేసిన ఈ 24 గంటల్లోనే నిన్న సురేష్ అనే వ్యక్తి ఫోన్ కాల్ డేటా బయటికి తీయగా అతను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో అదే టైంకి 42 సార్లు మాట్లాడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇదంతా బీఆర్ఎస్ డైరెక్షన్ లోనే జరిగిందా? మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి డైరెక్షన్ లోనే అతని ఆదేశాల మేరకే జిల్లాల ఈ వేడెక్కే వాతావరణం క్రియేట్ చేయాలి, ఈ ఇష్యూని పెద్దగా చేయాలంటే కూడా పార్టీ పరంగా ఏమైనా డైరెక్షన్ ఇవ్వడంతో రైతులంతా కూడా ముందస్తుగా ప్లాన్ ప్రకారంగా కలెక్టర్ పైన దాడి చేయబోయారనే ఒక వార్త నిన్న నుంచి ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అధికారుల సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా దొరికాయి. 42 సార్లు సురేష్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డితో కాల్తో మాట్లాడడంపై మాత్రం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతా ఉంది. పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించడం వల్లే కలెక్టర్ పైన ఈ దాడి జరిగి ఇష్యూని పెద్ద మొత్తంలో రేజ్ చేసి ప్రభుత్వం పైన దీనంతా కూడా తప్పుడుగా పోర్ట్రేట్ చేస్తూ, తప్పుడుగా నెగిటివ్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయొచ్చు అన్న ఆలోచన ప్రకారంగానే ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడ్డారనే దానిపై మాత్రం పోలీసులు